కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల వెనుకబడిన వర్గాల హక్కులు దెబ్బతింటున్నాయని, వెంటనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేయాలని జాతీయ బీసీ ప్రజా సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తుంది. కాకినాడ జిల్లా చీడిగ గ్రామంలో జరిగిన పాత్రికేయ సమావేశంలో సంఘం ఫౌండర్ మరియు అధ్యక్షుడు గూడూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఈ రిజర్వేషన్ వల్ల వెనుకబడిన వర్గాల హక్కులు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సామాజిక న్యాయం కోసం అమలు చేసిన రిజర్వేషన్ వ్యవస్థను కేంద్రం విస్మరించిందని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. దేశంలోని వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన రిజర్వేషన్ల ఆత్మను కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టిందని విమర్శించారు. అలాగే బీసీ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని పిలుపునిస్తూ కాకినాడ పట్టణానికి చెందిన వాసంశెట్టి దుర్గా మంగతాయార్ని రాష్ట్ర మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నియమించినట్లు ప్రకటించారు. ఈ నియామకం ఆగస్టు 23వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని, 2 సంవత్సరాలు కొనసాగుతుందని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లుల్లో బీసీ మహిళలకు ప్రత్యేక కోటా లేకపోవడం వల్లే ఇది ఇంతవరకు ఆమోదం పొందలేదని గూడూరి వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. 40 ఏళ్లుగా పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన ఆమోదం పొందకపోవడానికి అప్పట్లో ములాయం సింగ్ యాదవ్, శరద్ యాదవ్ వంటి నేతలు వ్యతిరేకించడం ప్రధాన కారణమని ఆయన గుర్తు చేశారు. 2027లో సమగ్ర కుల గణన చేస్తారన్న కేంద్రం హామీపై ప్రజలు నమ్మకం పెట్టుకోవడం లేదని హెచ్చరించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు బీసీలకు రక్షణ చట్టం, స్థానిక సంస్థల రిజర్వేషన్ల పెంపు, 50 ఏళ్లకే ఎస్సీ, బీసీ వృద్ధాప్య పెన్షన్ మంజూరు ఇప్పటికీ నెరవేర్చలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ హామీలను తక్షణమే అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని గూడూరి వెంకటేశ్వరరావు కోరారు. గౌరవనీయులైనటువంటి శ్రీయుత జాతీయ బీసీ ప్రజల సంక్షేమ సంఘ అధ్యక్షులైనటువంటి గూడూరి వెంకటేశ్వరరావు ఈ సమావేశానికి ఇచ్చేసిన బీసీ నాయకులకి ప్రజలందరికీ కూడా నాకు నమస్తుంది. ఈరోజు ఈ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షురాలుగా ప్రధాన కార్యదర్శిగా నియమించిన పెద్దలందరికీ కూడా నిర్వహిస్తాను. ఈరోజు బీసీకి జరిగే ప్రతి అన్యాయానికి కూడా నేను వాళ్ళ తరఫున కూర్చొని పోరాడడానికి ఈరోజు నేను ఈ ఆలోచనతో వచ్చేసాను. ప్రతి బీసీకి కూడా అన్యాయం జరుగుతుంది. మన వెనుకబడిన పొలాలందరికీ కూడా వాళ్ళకి ఏదన్నా నా వంతు సాయం చేయాలి అంటే నేను ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ వెళ్తేనే కదా వాళ్ళకి ఏదైనా నా వంతు సాయం చేయాలని ఒక ఆలోచన నాకు కలగడం వల్ల ఈరోజు నేను ఇలా సంఘంలో రావాలని ఒక ఆలోచన వచ్చింది. నాతో పాటు ఇలాంటి వాళ్ళు కూడా ఇలాంటి ట్రస్ట్ రావడం వల్ల మాకు మంచి బెనిఫిట్స్ జరుగుతాయి. ఎందుకంటే ప్రజల్లో ఎవరికైనా సరే కష్టాలు వచ్చినా ఒక సంఘం ద్వారా కూడా మన ప్రాబ్లమ్ రెక్టిఫై చేసుకోవచ్చు. అండ్ ఇంకా చాలా మనం ముందుకు వెళ్ళాలి. ఈ బీసీ సంఘాల నుంచి కానీ మన ఇందులోనూ ఇక్కడ రాణించాలి అంటే కమ్యూనిటీ పరంగా కూడా ఎదిగే అవకాశం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి బీసీ కోసం కూడా నేను నిరంతరం ఈరోజు ఇక్కడ ఇదే ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ నుంచి నేను నిరంతరం బీసీల కోసం హక్కుల కోసం పోరాడతానని ఈ పెద్దల సాక్షిగా మీ అందరి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి అన్యాయం జరిగినా సరే నా వంతు నేను వాళ్ళకి సాయం చేసే విధానంలోనే నేను ప్రతి ఒక్కరికి నేను హెల్ప్ చేస్తాను. జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మనకి ఢిల్లీలో కేంద్ర కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశాం. దేశ జనాభాలో 65% ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి సరైనటువంటి స్వాతంత్ర ఫలాలు అందట్లేదు అన్నది నగ్న సత్యం. స్వాతంత్రం వచ్చి నేటికి 78 సంవత్సరాలు పైబడినప్పటికీ కూడా నేటికి కూడా
అనేక ప్రాంతాల్లో ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్గా ఎవరైనా ఉన్నారంటే బలహీన వర్గాల వారు ఉన్నారు. ఇవాళ వెనుకబడి కులాలకు చెందినటువంటి మహిళలు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందవలసినటువంటి రోజులు అయ్యింటి కూడా ఇప్పటికీ కూడా వెనుకబడిన వర్గాలు వెనుకబడినట్టే ఉన్నారు. వీరందరికీ కూడా సమన్యాయం జరగాలని చెప్పి ఆనాటి రాజ్యాంగ రచయిత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొన్ని వర్గాలకి కొన్ని వెసులుబాటు కల్పిస్తూ రిజర్వేషన్ కల్పించాలని ఒక 10 సంవత్సరాల పాటు వీరికి న్యాయం జరిగే విధంగా రిజర్వేషన్ ఉండాలని ఆ రోజు రాజ్యాంగ రచనలో పొందుపరచడం జరిగింది. ఆ 10 సంవత్సరాలు అనేది ప్రతి 10-11 సంవత్సరాలకి వాటిని పొడిగించడమే కానీ ఈ 78 సంవత్సరాలు పాలించినటువంటి పాలకులు ఇంతవరకు కూడా మనం అభివృద్ధి చెందేటట్టుగా వాళ్ళు పరిపాలన చేయకుండా వారి సామాజిక వర్గాలు అభివృద్ధి చెందేటట్టు వాళ్ళు చేశారే కానీ ఈ వర్గాలు మాత్రం పైకి తీసుకురాలేకపోయారు. ఇవాళ కొన్ని సామాజిక వర్గాలు మాత్రమే రాజకీయం అందిపుచ్చుకుని వారికి సామాజిక వర్గంలో వారి స్నేహితులకి, వారి కుటుంబ సభ్యులకి, వారి కుల సభ్యులకి అన్నీ కూడా కాంట్రాక్టులు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఫ్యాక్టరీలు కావచ్చు, ఏ విధంగా చూసినా కానీ వారిని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు ఈ దేశ సంపదను సృష్టించినటువంటి బలహీన వర్గాలకు ఏమాత్రం కూడా న్యాయం చేయలేదు. బలహీన వర్గాల్లో ప్రధానమైనటువంటిది ఈ దేశ సంపదను సృష్టించినటువంటి మొట్టమొదటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వెనకబడిన వర్గాల వారు మాత్రమే. ఒక కార్పెంటర్ వర్క్ చేసినా, ఒక బంగారు పని చేసినా, ఒక ఆవుని మేకల్ని పెంచి సమాజానికి అభివృద్ధి చేసిన, వ్యవసాయం చేసిన, బట్టలు నేర్చిన, ఆ బట్టలు ఉతికిన, బట్టలు ఇస్త్రీ చేసిన, అదేవిధంగా ఒక మనిషి సౌందర్యంగా ఉండాలంటే న్యాయ బ్రాహ్మణులు ఈ సమాజానికి ఎంతో సేవ చేయకపోతే అందరూ కూడా అసభ్యంగా కనిపిస్తూ ఉంటారు. ప్రతి సేవలో కూడా బలహీన వర్గాలు ఖచ్చితంగా ముందడుగులో ఉండి ఈ దేశ సంపదలు సృష్టించినటువంటి బలహీన వర్గాలకి నేటికి కూడా ఏడు పాలితులుగానే ఉన్నాయి కానీ పాలకులుగా ఎదగలేకపోతా ఉన్నారు. ఇలా పాలకులుగా ఎదగలేకపోతున్నారని చెప్పి బలహీన వర్గాలకి ఇండియాకి స్వాతంత్రం రాకముందు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. విద్యుత్ ఛార్జీల భారాలను రద్దు చేసి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఉపసంహరించుకోవాలి. ప్రభుత్వం దిగి రాకుంటే అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమిస్తామని హెచ్చరించిన వామపక్ష పార్టీలు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల వెనుకబడిన వర్గాల హక్కులు దెబ్బతింటున్నాయి. తక్షణమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేయాలని జాతీయ బీసీ ప్రజా సంక్షేమ సంఘం డిమాండ్. పెద్దడ అనాథాశ్రమంలో ఘనంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిలి రామకృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలు. అనాథాశ్రమానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు ఎమ్మెల్యే తరపున అందిస్తామన్న కూటమి నాయకుడు దాసి సురేంద్ర. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.